Hi everyone, welcome back to my channel. This is Farzana. ఈ రోజు స్పోకెన్ హిందీ 2 words తో సెంటెన్స్ ఎలా నేర్చుకోవాలనేది మీకు నేర్పుతాను. జస్ట్ స్మాల్ అన్నమాట. అంటే పెద్ద పెద్ద సెంటెన్సెస్ క్రియేట్ చేయకుండా పెద్ద పెద్ద సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రాయాలి, ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి అని భయంతో నేర్చుకొనే లేకపోతున్నారు కదా. సో అందుకోసమే ఫస్ట్ 2 wordsతో స్టార్ట్ చేసి ఆ తర్వాత పెద్ద సెంటెన్స్లోకి వెళ్తాం. ఓకేనా మరి? ఓకే, చూడండి ఇప్పుడు ఖానా ఖావో. ఓకే, ఖానా ఖావో అన్నం తిను. అంటే ఖానా అంటే అన్నం అన్నమాట, ఖావో అంటే తిను. సో ఖానా అనేది ఒక వర్డ్, ఖావో అనేది ఒక వర్డ్. సో 2 wordsతో ఒక సెంటెన్స్. చూసారా? ఇధర్ బైఠో, ఇక్కడ కూర్చో. ఇధర్ అంటే ఇక్కడ, బైఠో అంటే కూర్చో. ఓకే, కహా హో, కహా అంటే ఎక్కడ, కహా హో అంటే ఎక్కడ ఉన్నావు. సో క్వశ్చన్ అనమాట. సో ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు ఇధర్ హూ, ఇక్కడ ఉన్నాను. సో ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు కదా, అప్పుడు ఇక్కడ ఉన్నాను అని చెప్తారు కదా. సో అలాగనమాట. కహా హో, ఇధర్ హూ, ఇక్కడ ఉన్నాను. క్యా ఖాయా, ఏమి తిన్నావు. క్యా అనేది ఒక వర్డ్, ఖాయా. చూస్తున్నారా? 2 words అనమాట. జస్ట్ 2 wordsతోనే ఒక సెంటెన్స్. క్యా ఖాయా, ఏమి తిన్నావు. సో క్యా ఖాయా అని అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాలి కదా. నాష్తా ఖాయా, నాస్తా. నాష్తా అంటే టిఫిన్. ఓకే, టిఫిన్ తిన్నాను. జల్దీ ఆవో, జల్దీ ఆవో 2 words. త్వరగా రా. కబ్ ఆయే, ఎప్పుడు వచ్చావు. కబ్ ఆయే అంటే ఎప్పుడు వచ్చావు అని అడిగినప్పుడు అభి ఆయా, ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే వచ్చాను. ఇధర్ మత్ బైఠో, ఇక్కడ కూర్చోవద్దు. ఇధర్ మత్ బైఠో, ఇక్కడ కూర్చోవద్దు. చూసారా? ఇక్కడ 2 wordsతో స్టార్ట్ చేసి నేను ఇక్కడ 3 wordsతో ఎండ్ చేశాను. చూసారా? 2 wordsతో స్టార్ట్ చేసి ఇక్కడ నేను అన్ని సెంటెన్స్లో కూడా 2 wordsనే ఉన్నాయి. ఇక్కడ మాత్రం 3 wordsతో ఎండ్ చేస్తున్నాను. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో 3 wordsతో నేర్చుకుందాం. ఓకేనా మరి? ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.